హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈసారి నెయ్యి చేయటం కొంచెం లేట్ అయిపోయింది. అందుకే మీగడ కూడా వెన్న కూడా చాలా ఎక్కువ వచ్చింది. జనరల్గా అయితే 15 to 20 డేస్లో ఒక బాక్స్ అట్లా పెట్టుకుంటాను మీగడ కోసమే. ఆ బాక్స్ అయితే నిండిపోతుంది. కానీ ఆ బాక్స్ నిండినాక కూడా చేయడానికి అవ్వలేదు. ఇంకా కొంచెం స్మెల్ వస్తుందని అనిపిస్తుంది కదా. అట్లా స్మెల్ రాకుండా ఉండాలి అంటే మీరు తీసిన మీగడ బాక్స్ ఏదైతే ఉందో దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టించాలి. అప్పుడు మీగడ స్మెల్ రాదు, పైన కూడా కొంచెం ఎల్లోయిష్గా అవుతుంది కదా, అట్లా కూడా అవ్వదన్నమాట. మీకు ఎప్పుడు మళ్ళీ పాసిబుల్ అయినప్పుడు అప్పుడు కొంచెం బయట పెట్టుకొని, లేదంటే వేడి నీళ్ళులో బాక్స్ అట్లా పెట్టుకున్నా మళ్ళీ మీరు చేసుకోవడానికి యాజ్ యూజువల్గా అది కొంచెం కరిగిపోతుంది అనమాట. నెయ్యి అయినా కానీ నెయ్యి స్మెల్ వస్తుంది అనే డౌట్ ఏమైనా అనిపించినప్పుడు నార్మల్గా మీరు 1 టైం అట్లా కడుగుతారనుకోండి వెన్నని కూల్ వాటర్తో. ఇలా అనిపించినప్పుడు ఒక 2-3 టైమ్స్ కూల్ వాటర్తో కడిగితే సరిపోతుంది. రిమైనింగ్ ప్రాసెస్ అంతా మీకైతే తెలుసు కదా. నేనైతే నెయ్యి మొత్తం కాగిన తర్వాత తమలపాకు అయితే వేస్తాను, మంచి ఫ్లేవర్ కోసము. కొంతమంది లవంగాలు, ఇంకా మెంతులు, కరివేపాకు అట్లా వేస్తారు కదా. ప్యాకెట్ పాలు కాకుండా కొంచెం పాలు కొనుక్కొని కొంచెం ఓపిక చేసుకొని ఇంట్లోనే నెయ్యి అయితే తయారు చేసుకోండి. మొన్న మా పక్కన ఒక ఆమె నెయ్యి కొనుక్కుంది, అది అస్సలు బాగాలేదండి. ఆ నెయ్యో తెలియదు, డాల్డానో తెలియదు, మొత్తం ఎక్కడ చూసినా కల్తీనే కదా. పిల్లలకు కూడా పెడుతూ ఉంటాము కాబట్టి కొంచెం ఓపిక చేసుకొని ఎంత వీలైతే అంత ఇంట్లో తయారు చేసుకునేవి ఇంట్లోనే తయారు చేసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ తమలపాకులు కూడా మా చెట్టువేనండి. ఇంకా ప్రాసెస్ అంతా మీకు తెలుసు కదా. ఓకే అండి, మరి బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.